మన మధ్యలో దీప సిస్టర్ ప్రేయర్ చేస్తారు, ప్రియాంక సిస్టర్ పాట పాడతారు. దీప సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రార్థన చేసుకుందాం అందరము. అందరికీ ప్రైజ్ లార్డ్ యేసుక్రీస్తునామములో కళ్ళ ముసుకుంటే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వ సృష్టికర్త, సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవానికి వందనాలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, ఇచ్చిన ఈ యొక్క అవకాశాలన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, ఈ దినమును తండ్రి మేము చేసిన ప్రతి తప్పిదములన్నిటిని క్షమించండి ప్రభా. యేసయ్య, మా ప్రతి పాపము, శాపం, మా రోగాలు, మా వ్యసనాలు సమస్తం తండ్రి యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడిగివేయండి ప్రభా. మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. మా హృదయాలను పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవాయసు ప్రభా, మరి మాకు ఈ యొక్క సమయము ఇవన్నీ మాకు అనుగ్రహించిన ప్రభా. కానీ ఏసియా, ఎంతో మంది ప్రభా ఈ యొక్క అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు తండ్రి. కానీ ఏసియా, మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినారు. వీటన్నిటిని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. తండ్రి దేవాయసు ప్రభా, మళ్ళీ ప్రతి దినము తండ్రి నేను స్తుతించాలి, ఆరాధించాలి, అనేకులకు నీతిని సతిని మేము ప్రకటించాలి ప్రభా. కాబట్టి ప్రభా, మేము ప్రతి దాంట్లో కూడా ప్రభా, అన్నిట్లో కూడా ప్రభా, మీరు ఎట్లయితే ప్రభా శిల్వ మరణంలో ప్రభా తగ్గించుకున్నారు నాయన, నీ యొక్క ప్రేమని చూపించిన ప్రభా, విలువ పెట్టి మీరు మమ్మల్ని కొన్న దేవుడో ప్రభా. దేవాయసు ప్రభా, మేము అదే రీతిగా తండ్రి నీ యొక్క ప్రేమని తెలుగు మేము పంచాలా. దేవాయసు ప్రభా, తగ్గింపు జీవితం కలిగి మేము నడుచుకోవాలా. మాకు సహనం, ఓపిక, దీర్ఘశాంతము దయచేయండి ప్రభా. తండ్రి దేవాయసు ప్రభా, నీ యొక్క శిల్వ మరణంలో ప్రభా 9 ఆత్మఫలను వదిలేసి వెళ్ళిపోయారు నాయన. ఆ యొక్క 9 ఆత్మఫలం మా అందరికి అనుగ్రహించండి తండ్రి దేవాయసు ప్రభా. నువ్వు ఇచ్చిన ప్రతిది గిఫ్ట్స్ అన్నిటిని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవాయసు ప్రభా, మా దగ్గరని కాకుండా మేము ఇతరులకు పంచాల ప్రభా. ఆ విధంగా ప్రభా మమ్మల్ని అందరినీ అభిషేకించని నీ సేవని అర్థించుకోండి తండ్రి దేవాయసు ప్రభా. రాలేని పరిస్థితుల్లో ఉన్న వారిని నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటండి. వారిని అంతా కూడా ప్రభా నీ సన్నిధికి ప్రభా కాలు మూసుకొని లాక్కరండి. అదే రీతిగా తండ్రి లోకంలో ఎక్కడ చూసినా గలిబిలి, దేవాయసు ప్రభా, ఆ యొక్క గలిబిలి నుంచి మీరు మమ్మల్ని తప్పించినారు. ఈ యొక్క పరిశుద్ధతను ముద్రించుకున్నారు ఆయన. దాన్ని బట్టి నీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. అదే రీతిగా తండ్రి మరి మా అందరితో మీరు మాట్లాడండి. నీ యొక్క ప్రెజెన్స్ మా మధ్యలో ఉంచండి ప్రభా. పాటల ద్వారా మేము పొందండి, వాకు చేత మీరు మాతో మాట్లాడండి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశించేత నింపండి. సాక్షిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆ సిస్టర్ జీవితంలో ఎంతో అద్భుత రాజకాలు జరిగించిన, మీలోనే జరిగించిన ప్రభా, దాన్ని బట్టి నీకు వందనాలు. కాబట్టి ఏసయ్య, మరి యొక్క ప్రార్థన అంతట్లో కూడా ప్రభా నీ యొక్క హస్తం తోడించు ప్రభా. ఆద్యంతం మీరు తోడే నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రియాంక సిస్టర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ ఆంటీ. మీరు పాట పాడండి. ఆంటీ అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నీ చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నన్ను చేరి, భక్తుల గుంపులు అర్చించిన చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, భక్తుల గుంపులు హర్షించిన చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. యేసు నీ రక్తమందు కడుగబడి, వాక్యం చే నిత్యం భద్రపరచబడి. నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను, నిష్కలంక పరిశుద్ధులతో పేదన్ నేను. బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. ప్రియా యేసు రాజును నే చూచిన చాలు, మహిమలోనే నాయనతో ఉంటే చాలు. మున్ల మకుటం పైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్.
మున్ల మకుటం పైన తలను చూచి స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతు కొరడాలతో కొట్టబడిన వీపున్ చూసి కొరడాలతో కొట్టబడిన వీపున్ చూసి ప్రతి ఒక్క గాయమున్ ముట్టేదన్ ప్రతి ఒక్క గాయమున్ ముట్టేదన్ ప్రియా యేసురాజు చూచే చాలు ప్రియా యేసురాజు నువ్వు చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు నిత్యమైన మోక్ష గుమ్మునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు నిత్యమైన మోక్ష గృహమునందు చేరి భక్తుల గుంపులో హర్షించిన చాలు ప్రియా యేసురాజు నువ్వు చూచిన చాలు మహిమలో నీ నాయనతో ఉంటే చాలు. ప్రైజ్ లార్డ్ ఆంటీ, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. మనోజ్ బ్రదర్ మనల్ని వాక్యంలోకి నడిపిస్తాడు. మనోజ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్, మీరు వాక్యంలోకి నడిపించండి. సరే సార్, థ్యాంక్ యూ. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ దేవా, ఆ కల్వరి శిలువలో ప్రభా మా పాపం, శాపం, మా రోగం, మా వ్యసనం, చెడుతనం భరించి మాకు వచ్చిన మరణం మీరు మరణించి మాకు నిత్య జీవం ఇచ్చిన యేసయ్యానికి స్తోత్రం. ఆ కల్వరి శిలువలో ప్రేమ పొంగి పారుతుంది యేసుప్రభా. అటిసి ప్రేమ ఈ లోకం నేను ప్రకటించాలా. నా దీవానికి స్తోత్రం, మీ ప్రేమతో నింపండి. నా దీవానికి స్తోత్రం, నీ స్వరూపం మార్చండి. నా దీవానికి స్తోత్రం, మీ హ్యాస కిరే ఉంటే దేవా మీరు మాకు విడుదల కలుగ చేయండి. మీరే గొప్ప దేవుడు. ఉన్న వేగం, ఉన్న బలంతో నిన్ను స్తుతించాలా, నిన్ను గణపరచాలా, ఇతరులకు ప్రభా ఈ వాక్యం ద్వారా మహిమపరచాలా. ఇనే వరకు ప్రభా అందరికి స్వస్థ కలిగించి ఈ వాక్యం ద్వారా మీరు సహాయం చేయమని అమీన్ 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 సార్. చూస్తాం 1 కొరింథీ 13 చాప్టర్ 1 కొరింథీ 13 చూస్తాం. ఎన్నుక అవుతుంది. నా వాయిస్ వినపడుతుందా సార్? హలో, వినబడుతుంది బ్రదర్. బ్రదర్ వినబడుతుంది. థ్యాంక్ యూ సార్. 1 కొరింథీ 13 చాప్టర్ 1 నుంచి చూద్దాం. ఇక్కడ కొరింథీ సంఘంకు పౌలు భక్తులు మనతని బలపడుతున్నాడు, వాళ్ళకి చెప్తున్నాడు. కానీ చెప్పేవాళ్ళు కావాలా, కానీ చెప్పేవాళ్ళు కొద్దువ ఉన్నారు ఇక్కడ. కనుక పేతురు, నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? అవును ప్రభా. ఆ భోజనం తర్వాత యోహాను సువార్త చూస్తాం. మరి 3 సార్లు అడుగుతాడు. ప్రభా సమం ఎరిగినవాడు తొన్నారు గొర్రెకాయ గొర్రె మేపు అంటే గొర్రెలు కాయ మీద, గొర్రెల మీద ఇంత భారం ఉంది ఆయనకు. కానీ మనం ఇక్కడ చూస్తాం వాక్యం ద్వారా అదే భారం మనం పౌలులో చూస్తాం. అదే భారం మనలో ఉండాల. పౌలుకు రాని పత్రిక చూస్తే ఒళ్ళు జల్లు ఉంటుంది. ఆయన చూస్తుంటే చదువుతుంటే ఇటీసీ ప్రేమలో మనం ఎదగాలని నేను నా వెతికి చెప్తాను. ఇటీసీ ప్రేమలో నేను ఎదగాల యేసుప్రభా. ఇటు ప్రేమను సంపూర్ణ నన్ను తయారు చేయ యేసుప్రభా ప్రార్థిస్తాం. ఎందుకు కొన్ని వారు ఏం చేస్తాం, మనం పక్షపాతం చూపిస్తాం. మనం ఈయన మెచ్చుకుంటాం, ఈయనకు పెట్టుకుంటాం, ఈయన పెట్టుకుంటాం. కానీ ఒక రీతిగా చూడం. మనం నిన్న వాక్యం చూసినాం కదా, దీపా ఇంట్లో 10 కుష్టి రోగులు వచ్చిండ్రు. 10 కుష్టి రోగులు వచ్చినాక ఒకే రీతిగా చూసినాడు, ఒకరి ప్రేమ చూపించినాడు, కనికరం, దయ చూపించినాడు. కానీ 90 మంది రాదని ఆయనకు తెలియదా? సృష్టికర్త ఆయన. పేతురు చెప్తున్నాడు, సమస్తం ఎరిగిన ప్రభా, సమస్తం ఎరిగిన వాడు మళ్ళా తని వాళ్ళు రారని మళ్ళీ ఎందుకు ఏం చేసినాడు? అది ప్రేమ. ఆయన వచ్చింది ప్రేమ, కలవారి చూపించిన ప్రేమ చూపించినాడు. ఈరోజు ప్రేమ కొద్దువైపోయింది. సంఘాల్లో ప్రేమ కొద్దువైపోయింది, సహోదరుల ప్రేమ కొద్దువైపోయింది. చూస్తే ప్రేమ లేదు. ప్రేమ అయితే ఏం చేస్తావు? నీ దేహం ఎట్లా ఉంది ఏం చేస్తావు? నువ్వు ప్రయాసపడతావు, నీ దేహంకు చూడవు. ఆ ప్రేమ అట్లా తీసుకుపోతుందంట. అంటే ప్రేమ కోసం ప్రయాసపడాలి. అది ప్రేమ. ఏమంటారు ఇక్కడ చూద్దాం మనం. ఏదో 1 13 చాప్టర్ 13 13 1 కొరింథీ 13 చాప్టర్. ప్రవచించు కృపావరము కలిగి చూడండి ఇక్కడ చూసింది పౌలు చెప్తున్న పౌలుకు ఏమేమి ఇచ్చినాడో అక్కడ తన కొరింథీ సంఘం పంచుకున్నాడు. చెప్తున్నాడు ప్రవచించి కృపావరము కానీ మర్మలనియు జ్ఞానమంతయు. చూడండి ఆయన జ్ఞానం ఉందంట ఆయనకు. ఇక్కడ ఏమంటాడు? ప్రవచని, కృపావరములు, మర్మని, జ్ఞానము, అంతా జ్ఞానం ఉందని చెప్తున్నాడు పౌలు భక్తుడు. ఎరిగిన వాడంటే దేవుడానికి ఎరగలేగేసాన్ని బయలుపరిచింది ఆయనకు అంతగా. ఇది ఆశ్చర్యకరంగా కనిపిస్తుంది బైబిల్ చదివితే. ఒకసారి చూస్తే నేను మీ అంతా లేననుకుంటాను. నేను వాక్యం చెప్తుంటే ఒకరు చెప్తా, మళ్ళీ చూస్తే ఇక్కడ మళ్ళీ చూస్తాం, మనం ఏం చేస్తాం, యథావిధిగా లైఫ్తో నడుస్తాం. కాదు, ఈ వాక్యం లంబర్ వేస్తే నువ్వు నలగొడితే ఏమైతే పరిశుద్ధాత్మలో నలగొడితే వాక్యం నలగొడితే నువ్వు సంపూర్ణ యేసు ప్రభు పోలిగా మారుతావు.
లేకుంటే ఎవరు ప్రేమించే వాళ్ళకి ఎక్కువ ప్రేమిస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం. ఎవరు తక్కువ ఇస్తే తక్కువ ప్రార్థన చేస్తాం. అది ఉదయం నుంచి ఏమైతే కనుక పక్షపాతం చూసేది. అయితే ఏమంటారు చూసాం ఇక్కడ, కొండలను పెక్కిలింపగల పరిపూర్ణ విశ్వాసం, అలా విశ్వాసంలో పరిపూర్ణ ఎదిగినట్టు ఆయన. అయితే ఉన్న పలితే కొండలు ఏమవుతాయంట, అది పడిపోతుంది కదా. మనం చూస్తాం కదా, ఆవుజింత విశ్వాసం ఉంటే కొండ పొలం ఉంటే పడిపోతుంది అని చెప్తాడు తన శిష్యుల నుంచి. కానీ అంత విశ్వాసం ఉండాలని ప్రేమ లేని వాడైతే నేను వ్యర్థుడను ఆయన చెప్పుకుంటాడు, ఇతరులకు చెప్తలేడు. ప్రేమ లేని వాడంటే నేను వ్యర్థును అంటున్నాడు, నేను వేస్ట్ అంటున్నాడు. అంతే కదా, వేస్ట్ అంటున్నాడు, నేను వ్యర్థుడను వ్యర్థును, దేని పనికిరాని అంటున్నాడు ఆయన. చూడండి, మనం దేనితోనూ పొందుతా అంటే ఈ శరం ఎప్పుడు పొంగుతూ ఉంటది. మనకు రెండు యుద్ధం ఉన్నాయి, శరం నుంచి యుద్ధం ఉంది, సైతాన్ శక్తితో యుద్ధం ఉన్నాయి. ఇది ఎవరు గ్రహిస్తారు శరంలో యుద్ధం ఉన్నదని? పాతలో దావీదు గుర్తుపట్టినాడు, పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తి. ఏమంటున్నాడు, ఎదుట నా పాపం కనబడుతున్నాయి. ఎందుకు? పరిశుధాత్మ అభిషేకం పొందిన వ్యక్తి, పరిశుధాత్మ నిన్న వ్యక్తి. ఆయన గుర్తుపట్టి ఒప్పుకొని విడిచిపెడుతున్నాడు. దావీదు ఎంతగా శ్రమ పొందిన పాపం ధర. ఆయన పాపం చేసే వాళ్ళలో ఆయన ఆనందం వెళ్ళిపోయింది, సమాధానం వెళ్ళిపోయింది, రక్షణ ఆనందం ముందడుతుంటే ఎట్లుంటే పరిశుధాత్మ ఆనందం పోయింది. అప్పుడు మళ్ళా నన్ను ఆనందం పుట్టించము అంటున్నాడు దావీదు. మళ్ళా ఉద్యోగం చేయి, నన్ను దూరపరచము, దేవా నన్ను కనుకరించము. చూడండి, మనం ఏం చేస్తాం, పక్షపాతం ఎప్పుడు మనం చూపెద్దు. క్రీస్తు పడే ఇప్పుడు నా పక్షంగా క్రీస్తు ఉంటే ఏం చేస్తారో అంటే చెప్పగలం మనం. కానీ క్రీస్తు పోలిగా ఉంటే మనం సప్పగా పౌలు లేక మనం చెప్పగలం. క్రీస్తు లేక మనం ఏం చేయాలా, నలగొట్టాలా, క్రీస్తు లేక సంపూర్ణ ఉంటే మనం చెప్పగలం. కానీ మనం దేవునికి అవకాశం మనం ఇస్తలేం కనుక మన దేవునికి అవకాశం ఇవ్వాలి. ప్రతి విషయంలో, పనిలో, ఉనిలో, నీ పొరుగు వాళ్ళను, నీ పక్క వాళ్ళను, ప్రతి జగలో దేవునికి ఇలా దేవుడు ఎట్లా నడుచుకున్నట్లా నడుచుకోవాలా. ఏమంటారు కదా, బీదల పోషణ కొరకై నా ఆస్తి అంతయు ఇచ్చినను. అలా చూడండి, బీదలు అంటే ఈ లోకంలో బీదలు ఉంటాయి కదా, నా ఆస్తి అంతా వాళ్ళకు దానం ధర్మం చేసినని కాల్చబడుటకు నా శరీరం. అయితే బీదల కూర్చొని కాల్చబడి అంటే అంతా శ్రమ బనినను, కాల్చబడినంటే శ్రమ పొందిన బీద నా శ్రమ అంతా కాల్చబడి అంతా స్మరించవచ్చి ఈ దాన ధర్మం చేసినాను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు, నాకు ప్రయోజనం ఏమీ లేదు అంటున్నాడు. ఏం లాభం లేదు, బెనిఫిట్ లేదు అంటున్నాడు ఆయన. ప్రేమ లేకుండా ఏం ఎందుకు సంఘాలలో ప్రేమ లేదు. అన్నిలు చెప్తారు సాక్ష్యం. చూడు మేము వాళ్ళకు దేవుని బిడ్డని హెల్ప్ చేసినాం, మా వస్తువు తీసుకుని ఇస్తలేరు అంటే ఆమె ప్రేమలో ఇంకా నాలపడే దేవుడు మస్తు తీసుకోమని. ఏ వస్తువు తీసుకున్నా, ఎక్కడి నుంచి తీసుకున్నా, ఏం తీసుకున్నా మళ్ళీ ఇచ్చేయాలా. ఏ వస్తువు తీసుకున్నా ఇచ్చేయాలా. తీసుకున్నా ఎంతోమంది ఆటోలో సేవపోతే చెప్తారు, నేను వాళ్ళ పైన నడిమిట్లో పోయినా షూరిటీ ఇచ్చినా పైసా గడతలేరు. కానీ జీవితం పాత నిబంధన ఉంది కదా, తన పురుగు వాళ్ళని మలుకొని ఎలిషా ఏం చేసినాడు, అది గొడ్డలు తెచ్చుకొని ఆ నీలో పడుతుంటే అయ్యా ఇరుగుదగ పొరుగులని అడుకోటి చేస్తున్నా అంటే మనం ఏం చేస్తున్నాం, కొన్ని విషయంలో తప్పిపోతున్నాం మనం. కానీ తప్పిపోతున్నాం, నేను బి తప్పిపోవచ్చు. కనుక దేవుడి కంట సరిగ్గా వచ్చాం మనం. కొన్ని విషయంలో తప్పిపోతుంది. ఈ వాక్యం మీకు నాకు, ఈ వాక్యం చెప్పిన వాళ్ళ వాక్యం, ఈ వాక్యం ద్వారా సరి ఎందుకు చెప్తున్నారు దేవుడు, మన బి సరి తీసుకోవాలా, ఇతర బి సరి తీసుకోవాలా. అయితే ఏమంటారు ఇక్కడ, ప్రేమ బీదలకు నేను ఆస్తి అంతా పంచినాను, దాన ధర్మం చేసినాను. ప్రేమ లేని వాడైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేకుండా ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ లేకుండా బైబిల్ అంతా ప్రేమ ఒక బేసిక్ లా ఫౌండేషన్ నిలబడింది. ఆ కల్వరి శిలువలో ఏం చేసిన ప్రేమతో అందరు ఆకర్షించుకున్నాయా. శత్రువి ఆయన చూస్తే అరే ఈయనలో ఏ తప్పిదం లేదు, నేను ఏ పాపం లేదు, దొంగ చెప్పినాడు సాక్ష్యం. అక్కడ ఉన్న సైనికులు చెప్పిండ్రు. ఇంకేమంటుండ్రు పౌలు, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించు. మనం దయ చూపియాలా. అలా దేవుడు ఎట్లా జయపించంటే అన్ని విషయంలో దయ చూపియాలా. వారి క్షమాపతి పోకుంటే మనం పోయి ప్రార్థన చేయాలా, వాళ్ళకు దయ చూపియాలా. కావాలంటే ఏం చేయాలా, మనం చాలా హెల్పింగ్ చేయాలా. అప్పుడు మన సోదరుడు కదా, మనం యేసు ప్రభు అవైలబుల్. ఇంకేమంటున్నా, దయ చూపు. ప్రేమ మచ్చపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తించుడు, గొప్పగా చెప్పదు. ప్రేమ గొప్పగా చెప్పదు అని, అది ఉప్పొంగదు అని చెప్తున్నారు పౌలు భక్తులు. ఇంకేమంటారు, పౌలు భక్తులు ఉప్పొంగదు. ఏం చేస్తారు, ఉప్పొంగుతూనే ఉంటారు. కొందరు చూస్తాం సంఘాల్లో చేస్తే ఉప్పొంగుతూనే ఉంటారు, ఇట్లా ఇట్లా ఇట్లా. అది దేవునికి మహిమ కలుగునాక కదా. అయితే ఇక ఫిలిప్పీ రాని పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 2, 4, 5, 6. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను
తన సొంత కార్యమును మాత్రమే గాక కాక ఇతర కార్యములను కూడా చూడవలెను. ఇతర కార్యం చూడవడం మనం చూడాలా. ఇతర కార్యంలో మనం వాళ్ళ శ్రమలో భాగం ఉండాలా. వాళ్ళని ఏం చేయాలా, మనం వాళ్ళకి ప్రార్థన చేయాలి. ఇతర భాగాలు చూడవలని అని చెప్తున్నాం. పౌలు భక్తులు ఫిలిప్పీ సంఘం చెప్తున్నాం. ఇక్కడ ఇతర భాగాలు చూడ అంటే చూస్తలేరేమో, వాళ్ళు మీ సొంతం కార్యం చూసుకుంటున్నాం, కానీ ఇతరులకు భాగాలు చూడవలను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. అలా క్రీస్తు కలిగిన ఈ మనసు కలిగి ఉంటే ఏం చేస్తాను, గట్టిగా నమ్మకం మాట్లాడవు, ఏం చేయవు. అలా క్రీస్తు కలిగిన ఈ మనసు మీరు ధరించుకొని కలిగి ఉండేవని చెప్తున్నాడు. అలా క్రీస్తు ఏం చేస్తున్నాడు, ఆ మనసు కలిగి ఏం చేసినాడు, 10 కుస్తులకు ఒక రీతిగా చేసినాడు. అక్కడ చూస్తాం, పొద్దుగాల సాయంత్రం పిలిచినాక వాళ్ళకి ఏం చేస్తున్నాం, పంచపెడుతూ పైసలు ఏకరీతిగా పైసలు ఇచ్చినాడు. మత్తయి సువార్త 21 ఉంటది. ఏమంటాడు, పొద్దుగా నేను ప్రయాసపడి ఇంత పైసలు ఇచ్చి మాకు ఒక్కలాగా చేసిన స్నేహితురా, నువ్వు ఒక్కరికి దినానికి ఒప్పబడను కదా, నా దేవం నాకు ఇస్తాడే అందరికి ఒక్కసారి పంచినాడు. అక్కడ వచ్చిన దేవుని ఒక గుణం పైన గుర్తుపట్టలేదు. ఏమంటాడు ఇక్కడ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి, దేవుని స్వరూపం కలిగిన వాడుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. విడిచిపెట్టే వారం నేర్చుకోలేదు, కానీ మనుషుల పోలిగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించుకొని తన్ను తాను రిక్తకునిగా చేసుకొని ఇట్లా రీతులుగా చేసినాడు. తనగా పూర్తిగా భూమి లెవెల్గా దిగిపోయినట. అప్పుడు శిష్యులు కడగట ప్రభా వద్దు అంటే, ఇది చేయకపోతే నా పరలోకంలో ఇంటికి లేదంటాడు. శిష్యులు కాడుతోవి కడిగినాడు ఆయన. శిష్యులు కాడివి ఆయన కడిగినాడు. ఇటీసి ప్రేమ ఉంటే దుశ్శక్తులు రోగాలు నీతోని భయపడతాయి. కానీ నువ్వు అడుగుపోతే రోగాలు ఇచ్చిపోతాయి. మా సేవలో ఎన్నో కార్యం జరుగుతూ ఉంటుంది. నేను చెప్దామంట, కానీ వాళ్ళకి చెప్పాలంట. చాలా కార్యం చేసిండు, ఎంతో కార్యం, ఎంతో దయ్యాలు పడినాడు కార్యం చేసిన దేవుడు. అది దేవునికి మనం ఇక్కడ ఎక్కడ పొంగిపోతుందేమో, ఎక్కడ ఇదైపోతేమో అని భయం. వాళ్ళకి చెప్తా, మీరు వచ్చి సాక్ష్యం చెప్పండి, సాక్ష్యం ఏనంట నేను. అయితే ఇంకేమంటాడు ఇక్కడ, మత్తయి సువార్త అవి చెప్తాడు. ఇక్కడ మత్తయి సువార్త శిష్యులకు చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:12 అవి చెప్తాడు. ఇక్కడ కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో, మనుషులు మీకు ఏం చేయకోరువలో అలాగనే మీరును వారికి చేయుడి. అలాగే మీరు చేయుడి. ఈ ధర్మశాస్త్రములకు ప్రవర్తన మీద ఉన్నది, ఉపదేశం ఉన్నది. హల్లెలూయా. ఏం చేసిండు మనం చూస్తాం. ప్రవక్త ఎలీషా దగ్గర ఏమన్నాడు, ఆ కుష్ఠరోగి నా దగ్గర రాండి అన్నాడు, ఇష్టపడ్డాడు. కనుక ఇక్కడ చూస్తే అందరి మీద ఏముంది, ప్రేమ ఉంది. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ మనం ఇంకా ప్రేమ కోసం కలుగుతాడు. నా ఫోన్ ఇది, నా ఫోన్, నీ ఫోన్ చదువు. ఇక్కడ 17 John chapter 17-15 నీవు ఈ లోకం నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు కానీ. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తాం క్రీస్తు ఒక కలిగిన మనసు పౌలు రేట్లో ఉంది. మనసు మనం చూస్తాం, ఆ మనసు మనం కలిగి ఉండాలా. ఇక్కడ ఏమంటాడు యేసు ప్రభు, ఇక్కడ మన చెప్తున్నాడు, ఈ ఏమంటారు 17 లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు, లోకంలో తీసుకోపోయి నేను ప్రార్థన చేస్తూ నుండి వారిని కాపాడమని ప్రార్థించు. హల్లెలూయా. దుష్టు నుంచి కాపాడమని ప్రార్థించు, తండ్రికి ప్రార్థించు, దుష్టు నుంచి కాపాడమని ప్రార్థించు. అప్పుడు దాకా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ పొందేలే. కనుక ఏమంటారు, దుష్టు నుంచి కాపాడమని ప్రార్థన చేస్తుంది. ఇంకేమంటాడు ఇక్కడ, నేను లోక సంబంధిని కానట్లు, నేను లోక సంబంధి కానట్టు వారు లోక సంబంధులు కారు. ఇది హల్లెలూయా. మనం లోకంలో ఉన్న కనుక లోకం క్రియలు చేసే క్రియలు చేయొద్దు, లోకం చేసే ఆచారాలు మనం చేయొద్దు. క్రీస్తు పోలిక అంటే క్రీస్తు పిలవడం అంటే అది. నేను లోకం సంబంధి కాదు కనుక వాళ్ళు లోకం సంబంధి కారు. మన లోకంలో ఉన్నారు కనుక అది అంటపడకుండా వాళ్ళ క్రియలు చేయొద్దు. మన కనుక ఏమన్నా మన లోకం సంబంధి కనుక వాళ్ళు లోకం సంబంధి కాను కనుక ఏమంటారు ఇక్కడ, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వాళ్ళు ప్రతిష్ఠ చేయము, వాక్యమే సత్యం, నీ వాక్యమే సత్యం. ఇంకేమంటాడు, నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము, నీ లోకంలో నన్ను పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. హల్లెలూయా. లోకంలో పంపితివి. ఇది శిష్యులు చేయడం. యేసు ప్రభు శిష్యులుగా చేయడం. ఇది అపోస్తుల బోధ. కనుక ఏమంటుంది ఇంకా, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు, సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్టు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకొనిచున్నాను. వారికి నేను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, శిష్యులకి ఎంత ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సోదరుల ప్రేమ అంటే ఇట్లా
అయితే ఈ సోదర ప్రేమ యోహాన్ బి చెప్తాడు, ఇక్కడ పౌలు చెప్పినాక యోహాన్ వాళ్ళతో చెప్తాడు. 1 John 4:16 వరకు చూద్దాం. ఇక్కడ మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను చూడండి, ఇక్కడ ప్రేమ చెప్తున్నాడు. పౌలు ఏమన్నాడు? ప్రేమ అని చెప్తున్నాడు. ప్రేమ అంటే ఏం చేస్తాం ఇక్కడ చూస్తాం మనం. మత్తయి సువార్తలో చెప్తాడు, ఇక్కడ మన ఇలా దేవుని ప్రేమను మనం ఎరిగిన వారమై మనం ప్రేమ ఎరగాలంట. ఆయన ప్రేమ ఎరిగిన వారై ఇంకేమంటాడు? దాన్ని నమ్ముకొని ఉన్నాము. ఆయన నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏమంటా? ప్రేమ స్వరూపి ఉన్నాడంట. ఆయన యేసు ప్రభు ప్రేమ స్వరూపి ఉన్నాడు. ఇంకేమంటాడు? ప్రేమ యందు నిలిచి ఉండేవాడు ప్రేమను నిలిచి ఉండేవారు దేవుని యందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమను నిలిచి ఉన్నాడు, దేవునిలో నిలిచి ఉన్నాడంట. ఆయన దేవుడు వాని యందు నిలిచి దేవుడు ఆయన యందు నిలిచిను. హల్లెలూయా. ఇక్కడ ప్రేమకు ఏమంటాడు? యోహాను చెప్తున్నాడు, ప్రేమలో నిలిచివాడు ఆయన నిలిచి ఉన్నాడు. నిజంగా పేతురుకు చెప్తారు కదా, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? నా గొర్రెలకాయ నా గొర్రెలు మెప్పు. వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా పేతురు? అవును ప్రభా, సమస్తం ఎరిగిన వాడును. అయితే ఇంకా ఇక్కడ ప్రేమను చెప్తున్నాడు ఇక్కడ యోహాను భక్తుడివి. తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు. హల్లెలూయా. తీర్పు దినం అంటే ఆయన వచ్చేప్పుడు తీర్పు దినకు మనకు ధైర్యం కలుగుతుందంట. దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది. ప్రేమ పరిపూర్ణం చేయబడి, నీ ప్రేమలో పరిపూర్ణం కావాలా, ప్రేమలో ఎదగాలంటున్నాడు అక్కడ. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉండెను, ఆయన ఎట్టివాడై ఉండెను, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. హల్లెలూయా. యేసు ప్రభు ఆత్మస్వరూపి, మనం బి ఆత్మస్వరూపే. ఆయన ఎట్టివారం ఉన్నాను, మనం ఎట్టివారం ఉన్నాం. ప్రేమలో భయం ఉండదు. ప్రేమలో భయం ఉండదు. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టు. ఇది ముఖ్యమైనది. హల్లెలూయా. పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుంట? భయంని ఎలగొడుతుందంట. నీ శరీరంలో యుద్ధం జరుగుతుందంటే ఆ పరిపూర్ణ ప్రేమవి నువ్వు ఎలగొడుతుంట. నీ శరీరంలో యుద్ధం జరుగుతూ ఉంటాయి రకరకాల భయంకర. శరీరం ఆత్మకు పోరాటం ఎప్పుడు ఉంటూనే ఉంటది. శరీరం ఉంటుంది తిను, తాగు, ధరించును, సుఖించును, సెలబ్రేషన్ చేసుకో. సెలబ్రేషన్ అంతా అన్ని శరీరం కలిగింది. పుట్టిన వారికి సెలబ్రేషన్ ఎందుకు? సెలబ్రేషన్ ఈ లోకంలో అన్నిలు చేసుకుంటారు సెలబ్రేషన్. ఏమి తాగాలా, ఏం ధరించుకోవాలా, ఏం తినాలా, నా ప్రాణమా తిను, తాగు, సుఖించుము, లోపల ధ్యానం నీ కోసం పెట్టిన వెరివాడ. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఈ ధ్యానం ఎవరు తింటారు? ఈ దానం ఎవరు తింటారు అంటే ఇక్కడ చెప్తున్నాడు, ప్రేమను చెప్తున్నాడు. మనం ప్రేమ కలిగి జీవించాలా. ప్రేమ దండనతో కూడినది. భయం ఎట్లుండదు? డన్నుతో కూడా ఉంది, కొడుతుందంట. భయం దన్నుతో కూర ఉన్నదంట. భయపడవాడు ప్రేమ యందు పరిపూర్ణం చేయబడిన వాడు కాడు. భయపడవాడు ప్రేమతో పరిపూర్ణం చేయవాడు కాడు, సంపూర్ణ ప్రేమలో ఎదిగినవాడు కాడని చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఎందుకు భయం అంటే సగం లోకం సగం సత్యం ఉంటే ఏమైతుంది? భయం ఎంత అర్థం ఉంటది చూస్తాం. ఇంకేమంటాడు ఇక్కడ? ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక, ఆయన మొదట మనం ప్రేమించింది కనుక మనము ప్రేమించుచున్నాం. మనం ఆయనకు ప్రేమిస్తున్నాం. ఎంత ప్రేమిస్తున్నాం మనం? ఆయన ఆజ్ఞలు గైకుండాలి. ప్రేమ ప్రతి ఆజ్ఞలు గైకుండాలా. ప్రతి ఆజ్ఞలు ఒక్కటి ఆజ్ఞ కాకుండా ప్రతి ఆజ్ఞలు గైకుండాలా. మన కాకుండా మన కుటుంబీ ఆజ్ఞలు గైకుండాలా. ఇంకేమంటున్నా? ఎవడైనాను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి ఎవరైనా మన దేవుని ప్రేమించాలని తన సహోదరుని ద్వేషించినడలా అతను అబుద్ధి కూడా అవును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు, తను చూచిన సహోదరుని ప్రేమించిన వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. అనేక సంఘం వస్తుంది, సరి చేసుకుంటూ ఉంటాం. ఇంకేమంటాడు? దేవుని ప్రేమించేవాడు సహోదరుని కూడా ప్రేమింపవలెను. తన సహోదరుని ప్రేమించను. హల్లెలూయా. నన్ను ఆజ్ఞ మనం ఆయన వలన పొంది ఉన్నావు. ఆ ఆజ్ఞ ఆయనను పొంది ఉన్నాం. ఇక్కడ ఏమంటాం? మత్తయి సువార్త చెప్తాడు. ఇక్కడ ప్రేమ ఉన్నది ఇక్కడ చూస్తాం మనం. మత్తయి సువార్త ఇక్కడ చూస్తాం మనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 41 చూస్తాం మనం. ఒకడు 1 మైలు దూరం రమ్మని నిన్ను బలవంతం చేసిన, ఒకవేళ నేమని రామని బలవంతం చేసినదా వానితో 2 మైళ్ళు వెళ్ళము. 2 మైళ్ళు వెళ్ళము. ఇంకేమంటాడు? నిన్ను అడుగువానికి ఇమ్ము, నీకు అడుగువాని ఇమ్ము, నిన్ను అప్పు అడగ గోరు వాని నుండి నీ ముఖము తిప్పకుండుము. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులై ఉండినట్లు మీరు కుమారులైనట్టు నా కుమారులైనట్టు యేసు ప్రభువు చెప్తున్నాడా? మీ శత్రువులను ప్రేమించుడి, హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. హింసించే వారికి ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రేమ ఉంటే ఏం చేస్తాం? మనం ప్రార్థన చేస్తాం.
యోహాన్ స్వార్థలు మీరు చెప్తాడు. ఒకడు యోహాన్ స్వార్థ 5వ అధ్యాయంలో చెప్తాడు. ఒకడు యోహాన్ 5 సార్లు ఏమంటాడు ఇక్కడ 5వ అధ్యాయం 17 1 John 5 chapter 17-18 చూద్దాం. దేవుని మూలంగా పుట్టి ఉన్న వాడెవ్వడును పాపము చేయడని మేము ఎరుగుదాము. దేవుని పుట్టిన వారిలో పాపం చేయని మనం ఎరుగుదాము. దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలంగా పుట్టిన వాడు తను భద్రం చేసుకొనను చాలా భద్రం చేసుకుని ఇట్లా కనుక దుష్టుడు వాని ముట్టడు. ఇక్కడ ఏమంటాడు? వాళ్ళ కోసం ప్రార్థించి దుస్తులు ముట్టకుండా నేను భద్రపరిచితి అంటాడు. ఇక్కడ ఏమంటాడు? పరిశుద్ధాత్మ మన వాక్యంలో భద్రపరిచే దుస్తులు ముట్టడంట. మన యోబు విషయంలో చూస్తాం కదా. యోబు విషయంలో ఏంది? నీతిమంతుడు యథార్థవంతుడు దేవుని భయభక్తు వాడు. ఆయన ఒక్కడే ప్రార్థన చేస్తే ఏం చేస్తున్నాడు? వాళ్ళ సంవత్సరం కంచె పెట్టినాడు. యోబు ఒకటే యుద్ధంలో సేవలో చూస్తాం మనం. ఆయన ప్రార్థన వల్ల తన కొడుకుల ధర, తన ప్రాపర్టీ ధర, తన పనివారి మీద, తన ఒంటె జంతువుల మీద, తన ఆస్తి మీద సమస్తం ఏం చేస్తున్నాడు? తన కంచె ధర భద్రపరిచినాడు. దుస్తులు చెప్తున్నాడు అక్కడ పోయి, నువ్వు కంచేతి కదా ఎట్లా ఉంటానని, నువ్వు కంచేతి కదా, నువ్వు బాగా దీవించినావు కదా, దేవుని రెచ్చగొడుతున్నాడు. దుస్తులు ముట్టడంటాను. అలా కలలవి ఏమంటాను? కలలవి కని పగడపుట కలిగి దేవునితో యుద్ధం చేస్తాను. కానీ పోమంటే పోవాలా సైతాన్ శక్తులు. అట్లా ఆత్మలో మనం ఎదగాల. అంతా ఆత్మలో కావాలా. ఎవరు తీసుకున్నా కానీ మనం ఎవరు ఇచ్చేయాలా. మర్చిపోతే నేను చెప్తా, ప్రభా ఇక్కడ నన్ను ఎవరు తీసుకునేమో నాకు చూపిదేవా, జ్ఞాపకం అంట. ఒకసారి ఒక కార్పెంటర్ ఇక్కడ మర్చిపోయినాడు ఒక వస్తువు. ఆయన ఒకసారి వచ్చిన కోయిట్లో వచ్చినాడు. నేను మళ్ళీ ఇస్తాను. శరీరం అంటుంది లేదే నువ్వు అమ్ముకోని చెప్తుంది. నేను సైతానా ఇస్తున్నా, బండి ఇస్తున్నా, దేవా ఈ గుణం నాలో తీసాయి. ఆయన వస్తూ ఆయనకు ఉండాలా, ఏది వస్తూ పోవద్దు. కానీ మళ్ళా అన్నాను బ్రదర్ రేపు రా ఇప్పుడు అని చెప్పిన. రేపు వస్తే ఆయన వస్తే ఆయనకి ఇచ్చేసిన. కొన్ని ఇస్తున్నా మనం తప్పిపోతూనే ఉంటాం. వేరే చెప్తూనే ఉంటారు. వేరే చెప్పి ఇప్పుడు వేరే దగ్గర తీసుకున్నానుకో, నేను అక్కడ సేవ చేసినాకో, వేరే బ్రదర్ పోయి సేవ చేసినాకో, ఆ బ్రదరా మా దగ్గర తీసుకొని ఇయ్యలే, ఆ సాక్ష్యం ఏమైపోయి అంతా అయిపోయి కదా. క్రీస్తులో సాక్షిగా నువ్వు ఉంటావు. దానియాల్ని చూడు సాక్ష్యం కాపాడు, యేసేపుని చూడు సాక్ష్యం కాపాడుకున్నాడు. పౌలు విత్తనతన ఏం చేస్తున్నాడు? అన్ని దగ్గర ఆయన సాక్ష్యం కాపాడుకున్నాడు. మనం సాక్ష్యం కాపాడుకోవాలా. ఏమంటాడు ఇక్కడ? మనం దేవుని సంబంధం మరియు దేవుని సంబంధం అని లోకమంతయు దుష్టిని అందున్నదని ఎరుగుదాము. ఎట్లా దేవుని సంబంధమని? ఆయన బలి ఆరాధన, ఆయన రక్తం ధర ఆయన సంబంధమని, లోకమంతా దుష్టిని సంబంధమని మరి ఎరుగుదును అని ఇక్కడ యోహాన్ చెప్తున్నాడు. ఇక్కడ బ్రదర్ మీట్లో పెట్టిండ్రు బ్రదర్. ఈ ఫోన్ చూసుకున్న టైం చూస్తున్నా సార్. నేను కొరింథీ 14 చాప్టర్ చూడు. ఫస్ట్ కొరింథీ 14 పేపర్ ఎక్కడ రాసుకుంటా అంటే ఇక్కడ నుంచి పేపర్ ఎక్కడ పోయింది? ఫస్ట్ కొరింథీయన్ 14 పేపర్ పోయింది చూడు. ఫస్ట్ కొరింథీయన్ 14 చాప్టర్ 14 వచ్చినాం. ఫస్ట్ నుంచి పేపర్ ఎక్కడ? ఫస్ట్ కొరింథీ 16 14 చాప్టర్ 14 14 లో ఫస్ట్ కొరింథీయన్ 14 చాప్టర్ ఫస్ట్ పేపర్ ఇక్కడ పోయింది. ఇక్కడ రాసుకున్నాం. ప్రేమ కలిగి ఉండుట ప్రయాసపడుది. ప్రేమ కలిగి ప్రయాసపడేది. ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించు. ఇక్కడ ఆత్మ సంబంధమైన వరములు అంటే గిఫ్ట్, ఆసక్తితో ఆస్వాదించడం అని పౌలు భక్తుడు కొరింథీ సంఘంని అక్కడ బోధిస్తున్నాడు. ఇక్కడ ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. ఈ భాషలతో మాట్లాడేవాడు ఎవరితోని కంటాక్ట్ ఉండంట, దేవునితో కంటాక్ట్ ఉండంట. భాషలతో ఏమో మాట్లాడతాం మనం, ఆయన దేవునితో మాట్లాడుతున్నట. డైరెక్ట్ ఆయనతో కంటాక్ట్ ఉందని చెప్తుండ్రు ఇక్కడ పౌలు భక్తుడు. భాషలతో ఎవరు మాట్లాడుతున్నారు, దేవునితో అయినా మాట్లాడాలని చెప్తుండ్రు. మనుషుడు ఎవడను గ్రహింపడు గాని, మనుషులు నన్ను గ్రహింపుడు గాని వాడు ఆత్మ వలన మర్మములను పలుకుచున్నాడు. మనం ఆత్మ మర్మను భాషలతోనే మర్మం పలుకుతున్నట, తెలియబెడుతున్నట దేవుని. అక్కడ క్షేమాభివృద్ధి హెచ్చరికయు, ఇక్కడ ఏమంటున్నారు? సంఘంకి ఏముండంట? క్షేమం హెచ్చరిక ఉండాలా, ఆదరణ ఉండాలా, కలుగునట్టు ప్రవచించేవాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. ఇంకేమంటాడు ఇక్కడ? భాషతో మాట్లాడేవాడు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనను. అలా భాషలతో మాట్లాడు. ఒక్క నిమిషం. భాషలతో మాట్లాడు తనకి క్షేమాభివృద్ధి కలుగజేస్తుంట. భాషలతో మాట్లాడేది నువ్వు ఎంతను నీ ఆత్మ బలంగా తయారైతుంది. భాషలతో మాట్లాడేది నీకే శ్రమవిధి చెప్తుండ్రు. ఇక్కడ నీకే లాభం అని చెప్తుండ్రు. అక్కడ కొరింథీ సంఘంకి చెప్తుండ్రు, అక్కడ ఉన్న సేవకులకు చెప్తుండ్రు, మన సోదరులకు చెప్తుండ్రు, శ్రమవిధి మీకే భాషలతో మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ఏమంటాడు? ప్రవచించేవాడు సంఘమునకు క్షేమాభివృద్ధి కలుగజేయు. అలా సంఘం కంటే దేవుని బిడ్డలంటే సంఘం అంటే మనమే కనుక క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రవచన వరం వాళ్ళ దగ్గర పోవాలా.
వాళ్ళ వాక్యాలు పోవాలా, వాళ్ళ క్షేమ ఉద్యోగస్తులంట. ఈ వాక్యాలు ప్రవచించేవాడు వాళ్ళకంట మన సహోదరికైనా కదా క్షేమ ఉద్ది కలుగుతుందని చెప్తున్నాడు. ఇంకేమంటుంటే అక్కడ మీరందరూ భాషలతో మాట్లాడవలనని కోరుచున్నాను. ఇక్కడ ఏమంటారు, మీ అందరి భాషలు ఉన్నాయి కదా మీకు, మీరు భాషలతో మాట్లాడాలని నేను కోరుతున్నాను అంటున్నాను. అంటే ఆయన భాషలతో మాట్లాడతలేరేమో, భాషల నుంచి కొంచెం మాట్లాడారు. భాషలు మాట్లాడితే నీకు రకరకాల భాషలు వస్తాయి, ఇంకా టంగ్స్ కొత్త వస్తూనే ఉంటాయి. నాకు వచ్చిన ఇంకా ముందు భాషలు పడి ఇంకా భాషలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు భాషలతో మాట్లాడుతుంటే ఏమైతుందంట, మన నోటి నుంచి అగ్గి వస్తుంది. ఏ ఇంట్లో నేను అడుగు పెడతా కదా, ఆ గురం కని అక్కడ తలుపు దగ్గర ఉంటది, వాళ్ళు బొట్టు పెట్టుకుంటారు. అక్కడ లోపల భాషలతో మాట్లాడే మనుషులు మాట ఉంటాయి కదా, లోపల తలుపు దగ్గర ఉంటాయి కదా చౌకట్ అంటాం. చౌకట్ దాన్ని బంధించి లోపల భాషలతో మాట్లాడి లోపల పోతా, భాషలతో మాట్లాడి లోపల పోయి భాషలు చేసి మాట్లాడి దాన్ని బంధించి అక్కడ పోయి నేను ఉంటా. అక్కడ పోతే లేకుండా గుడుంలో పోతే ఎంతో దయ్యాలు ఆవరిస్తూ ఉంటాయి, రకరకాల ఆవరిస్తూనే ఉంటాయి. దాని భాషలతో మాట్లాడి దాన్ని ఏం చేస్తాం, గద్దించి ఎలగొడుతూనే ఉంటా దాన్ని. ఎందుకంటే ఎక్కువ కుటుంబంలో ఏం దయాలు ఉంటే తెలియదు. ఎప్పుడు దేవుని ఆత్మ పనుకుంటూ దేవుని ఆత్మలో నడుస్తుంటే అది నేను అడగపరుస్తుంటే దయ్యాలు. అప్పుడు దాని మీద విజయం పొందాలంటే ఏం కావాలా, పరిశుద్ధాత్మ దేవుడే సాయం చేయాలా, భాషల ద్వారా నువ్వు సాయం చేయాలని ఇక్కడ పౌలు భక్తి చెప్తుంది. మీ అందరి భాషలతో మాట్లాడాలా, మీరు ప్రవచింపవలనని మరీ విశేషంగా కోరుచున్నాను. మీరందరు ప్రవచించమని విశేషంగా కోరుతున్నాను. నేనెట్లా ప్రవచిస్తున్నా, మీరు ప్రవచించాలని ఎంతో కోరుతున్నాను అంటే ఎక్కువగా అని చెప్తున్నాడు. ఈ కాలంలో ఉన్నారు వలన కలిసి మీరు ఇని కలిసి పోవాలా, కానీ మీరు ప్రవచించొద్దు. అది పోయాక చెప్పాలా, దేవుని వాక్యం ప్రవచించండి చెప్పారు ఈ కాలంలో. కానీ ఇనిపోండి, మీరు వినండి, బస్ తృప్తిపరచండి. కానీ ఇక్కడ ఏమంటారు, పౌలు భక్తులు ఏం చేస్తున్నాడు, మీ ప్రవచించే వలన ఏమవుతుంది, సంఘం శ్రమవృద్ధి పొందుతుంది, అక్కడ లాభం కలుగుతుందని చెప్తున్నాడు పౌలు భక్తుడు. సంఘము క్షేమాభివృద్ధి పొందు నిమిత్తము, సంఘం క్షేమాభివృద్ధి పొంది నిమిత్తం భాషలతో మాట్లాడేవాడు అర్థం చెప్తేనే గాని వానికంటే ప్రవచించేవాడే శ్రేష్ఠుడు. ప్రవచించేవాడు శ్రేష్ఠుడు. ఎందుకంటే అందరికీ క్షేమాభివృద్ధి పొందుతుంది. అక్కడ ఇంకేమంటాడు పౌలు భక్తులు, సహోదరులారా ఆలోచించుడి, సహోదరులారా నేను చెప్పిన మాటలు ఆలోచించండి. భాషలతో మాట్లాడుతూ నేను మీ ఎద్దుకు వచ్చి మీ దగ్గర వచ్చి సత్యమును బయలుపరచవలనైనను జ్ఞానోపదేశం చేయవలనని ప్రవచించవలనైనను బోధింపవలను మీతో మాట్లాడకపోయినను నా వలన మీకు ప్రయోజనమే, నా వలన ప్రయోజనం ఏమీ లేదు. ఇది చేస్తేనే ప్రయోజనం అంటాడు. ఇక్కడ పౌలు భక్తులు చెప్తున్నాడు, ఏమంటాడు, ప్రేమ కలిగి ప్రయాసపడది. ప్రేమ ఉంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పోతారు. కనుక ప్రేమ ప్రయాసపడితేనే ప్రేమను మన దేవుడు మయమపడతాం, ఆయన ఆజ్ఞలు కైకుంటారు. అందరికన్నా ప్రేమ లాస్ట్ ఏముంటే ప్రతిదీ అక్కడ చెప్తాడు. ప్రేమ ఇంకా ఏమంటాడు అక్కడ కిందలో ఉంటది, పిల్లను గ్రోవు గాని వీణ గాని నిర్జీవ వస్తువులు దానం ఇచ్చినప్పుడు స్వరములలో భేదములు కలగజేయని ఎడల ఊదినదేదో మీటినదేదో ఎలాగూ తెలియను. మరియు బూర స్పష్టము కాని ధ్వని ఇచ్చినప్పుడు యుద్ధమునకు ఎవడు సిద్ధపడును? అలాగనే మీరు స్పష్టమైన మాటలు నాలుకతో పలికితేనే గాని పలికినది ఎలాగో తెలియను. మీరు గాలితో మాట్లాడుచున్నట్లు ఉండురు. లోకమందు ఎన్నో విధములుగా భాషలున్నాను, వాటిలో ఒక్కటైనను స్పష్టమైనది ఉండదు. కనుక ఇక్కడ చూస్తారు శ్రేష్టమైన ప్రేమ. అయితే ఇక్కడ దావీద్ చెప్తాడు, దావీద్ కీర్తన 91 ఇది చూసి ముగిస్తా, టైం చూస్తాం. దావీద్ కీర్తన 91 చాప్టర్ 14, 15, 16 వరకు. 91, 14, 15, 16. 91 చాప్టర్ 14, 15, 16. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నన్ను ప్రేమించను గనుక అతన్ని తప్పించను. అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరచును. ఇంకేమంటాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది. వెంటనే నీకు జవాబు అంట, మొరపెట్టాను వెంటనే నేను ఉత్తరం ఇచ్చాను. ఇంకేమంటాడు, శ్రమలో నేను అతనికి తోడై శ్రమలో నేను తోడు, ఇదిగో మీకు సదాకాలం తోడు చెప్పినాడు దేవుడు. కనుక శ్రమలో నేను తోడుండయి ఇడిపించి అతని గొప్ప చేశాను. అలా ఎందుకంటే ఇదంతా ప్రేమిస్తుంది. యేసు ప్రభు ప్రేమించారా, నిన్ను వాళ్ళ పురుగును ప్రేమించాలా, తన సోదరుని ప్రేమించాలా. ప్రేమ అంత దీర్ఘత సహించును, ప్రేమ డంబగించేది. మనం చూస్తాం పౌలు చెప్పిన అతిశయ ప్రేమ మనం పొందుకోవాలని ప్రార్థన చేద్దాం. దేవుడి వాక్యం తీర్చాక స్తోత్రం యేసు ప్రభా, నా దేవానికి స్తోత్రం. అబ్రహాం సాకుడు దేవానికి స్తోత్రం. ఇంతవరకు వాక్యం మాట్లాడే యేసు ప్రభా, నా దేవానికి స్తోత్రం.
ఏసయానికి స్తోత్రం. 2 ఆజ్ఞలు ఇచ్చిన యేసు ప్రభా, నేను ఒక మొదటి ప్రేమ నేను పురగాలి ప్రేమించు, ఆ ప్రేమ అన్ని సహించును, ఆ కలవలు చూపించిన ప్రేమ మేము ఇతరులకు చూపించాలా శిలువలా. నా దీవానికి స్తోత్రం. మా సొంతం కార్యగా ఇతర భాగ్యం చూడాలా, వీళ్ళు ఏం కోరుతారో వాళ్ళకి చేయమని మీ శిష్యులు చెప్పిండ్రు. ఒక పౌలు ద్వారా మీరు చెప్పిన యేసు ప్రభా, ఈ వాక్యాలు తిరిగి తిరిగి మనకు నడిపిస్తుంది. ఇది హెచ్చరికమైన వాక్యం, హెచ్చరికను సిద్ధరిస్తున్న యేసు ప్రభా. అనేకులు మన శిష్యులు కావాలా. ఈ రాజ్యం ప్రభా, సైత రాజ్యం కూలారా, నీ నీతి రాజ్యం భూలోకంలో వచ్చింది కాక నా దేవా మీరే సహాయం చేయమని ఇస్తున్న ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సార్. సో ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. ప్రార్థన అంశం ఒకటి ఉంది, ప్రేయర్ చేద్దాం. మరియమ్మ అనే సహోదరికి గర్భసంచి క్యాన్సర్ ఉందంట. ఆమెను దేవుడు సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచాలి, మంచి ఆరోగ్యం ఉండాలి, వాళ్ళ కుటుంబం రక్షణలోకి లేకపోతే రక్షణలోకి రావాలి. ఇంకా ఎంతమంది అలాంటి బలహీనతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ దేవుడే స్వస్థత ఇవ్వాలి. ఇద్దరు ప్రార్థన చేయండి. క్యాథరిన్ సిస్టర్ ప్రార్థన చేస్తారు, తర్వాత నతనీయల్ బ్రదర్ ప్రార్థన చేస్తారు. క్యాథరిన్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సిస్టర్ ప్రార్థించుకుందాము. స్తోత్రమైన పరిశుద్ధిగా జీవంగల తండ్రి నీకే వందనాలు నాయన. ఇంతవరకు వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభా, మమ్మల్ని ఇంతగానో బలపరిచినారు ప్రభా. అందరు బట్టి నీకు వందనాలు. మేము వాక్యానుసారంగా జీవించాలా, దానికి లోబడే జీవితం మాకు దయచేయండి తండ్రి. యేసు ప్రభా నీకే వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మరి విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే యేసు ప్రభా సిస్టర్ కి బాగాలేదంట నాయన, మరి యేసుకృష్ణ నామంలో సంపూర్ణంగా స్వస్థత దయచేయండి. ఆ క్యాన్సర్ దాని నుంచి విడుదల పొందాలా ప్రభా, సైత శక్తులని కూలాల ప్రభా, మీరే సహాయం చేయండి తండ్రి. ఆ గర్భం చూడు అగ్నికజన పెట్టండి దేవా. ఎంతో బాధ వేదన దుఃఖంలో ఉంది నాయన, ఆవిడకు సంపూర్ణంగా స్వస్థత పొందును గాక, కుటుంబం అంతా రక్షింపబడాలా ప్రభా, మీరే సహాయం చేయండి. చీకటి శక్తి రేసనంలో గర్దిస్తున్నాం నాయన. ఆ కుటుంబం అంతా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. యేసు ప్రభా, మరి యేసు ప్రభా 3వ స్టేజ్ లో ఉంది నాయన, ఆ బిడ్డకు సంపూర్ణంగా స్వస్థత పొందాల దేవా. విజయాన్ని మీరు దయచేయండి, ప్రతి ఒక్క ఆటంకాలను తొలగించండి. ఆ మెడిసిన్ రక్త ప్రోక్షణ మీరు దయచేయండి. ఆ కలవరిసిన రక్త ప్రోక్షణ బిడ్డకు జరుగును గాక దేవా. సంపూర్ణంగా విడుదల కలగ చేయండి దేవా. స్వస్థత కలగ చేసి సాక్షిడిగా నిలబెట్టుకోండి తండ్రి. అప్పుడే ఎక్కడున్నా క్షేమంగా ఆరోగ్యం కలుగును గాక దేవా. పరలోక దూత కాపుదల దయచేయండి. ఆ కుటుంబంలో పేరు చెప్పున ముట్టండి నాయన. ప్రతి ఒక్క బిడ్డకు తోడై నడిపించండి. ఆ కుటుంబంతో రక్షింపబడును గాక దేవా. ప్రతి ఒక్కటిని మైమార్థమై ప్రతి ఒక్క బిడ్డ సాక్షిడిగా నిలబెట్టుకోండి. ఆటంకాలను మీరు తొలగించండి. మరి ఎంతో మంది క్యాన్సర్ తో మరి యేసుప్రభ హాస్పిటల్ ములుగుతున్నాయి నాయన. ఆత్మ చుట్టూ యేసుప్రభ అగ్నికజన పెట్టండి. సైతాన్ రాజ్యం అంతా కూలాల ప్రభ, ఆ రోగాన్ని తెచ్చిపెట్టిన సైతాన్ అంతా కూలాల, దాని పాతల బంధిస్తున్నాం నాయన. విజయాన్ని మీరు దయచేయండి. దేవానికే వందనాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డకి యేసు స్వస్థత కలుగును గాక నాయన. గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. కుటుంబాలంతా రక్షించుకోండి. ప్రతి ఒక్క బిడ్డకు రిపోర్ట్స్ అని నార్మల్ రావాలా ప్రభా. డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళును గాక, మీరే సహాయం చేయండి. కుటుంబానికి సమాధానం నెమ్మది కలుగును గాక నాయన. గొప్ప విజయాన్ని దయచేయండి. ఆ కుటుంబాలంతా ఆదరించండి తండ్రి. ఈ రాత్రి కాలం మందు గొప్ప విజయాన్ని మీరు దయచేయండి. యేసు ప్రభా ఈ లోకానికి రక్షించడానికి రక్షకుడు ఉండడం తెలుసుకోవాలా ప్రభా. కుటుంబం అంతా నీ సంధికి నడిపింపబడును గాక. ఎంతో మంది యేసు ప్రభా కుటుంబాలంతా రక్షించుకోండి, నీ సాక్షిడిగా నిలబెట్టుకోండి. నా కొరకు యేసు ప్రభా దేవుడు చనిపోయిందని తెలుసుకోవాలా ప్రభా. రక్తం కార్చినని యేసు ప్రభా నా కోసం రక్షణ కలగ చేసిందని తెలుసుకొని ప్రతి ఒక్క బిడ్డ నీ సంధికి వచ్చిన మీ సహాయం చేయండి. ప్రతి ఒక్క ఆత్మతో మీరు మాట్లాడండి. చీకటి చేతులు వేసడంలో గద్దిస్తున్నాం నాయన. కుటుంబాలకు సమాధానం నెమ్మది దయచేసి నీ సాక్షిని పెట్టుకొని ప్రతి ఒక్క మహిమ నీకే చెల్లిస్తున్నా యేసు కోసం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. నతానియల్ బ్రదర్ మీరు ప్రేయర్ చేసి ఆశీర్వాదం ఇవ్వండి. సరే సిస్టర్. స్తోత్రములు ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ పరిశుద్ధమైన యేసుక్రీస్తు నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. అయా ఈ లోకంలో మాకు గొప్ప దేవుడవు నువ్వు ఒక్కడవే, మాకు చాలిన దేవుడవు నువ్వే నాయన. యేసుక్రీస్తు నామములో ప్రభువా మరి నేను ప్రార్థిస్తూ ఉంటున్నాం నాయన. నా ప్రార్థనకు జవాబు దయచేయగలవని నమ్ముతూ ఉంటున్నాం ప్రభు తండ్రి. మరి సిస్టర్ విషయంలో ప్రార్థిస్తుంటున్నాం నాయన. ప్రభు నా తండ్రి ఆ బిడ్డను ముట్టండి, తాకండి, స్వస్థత కలగజేయండి ప్రభు నాయన. గాయము చేయబడవు నువ్వే, మాన్పు వాడవు నువ్వే తండ్రి. యెహోవా రఫా మరి ముట్టి తాకి స్వస్థత అనుగ్రహించండి. మంచి ఆరోగ్యముతో ప్రభువా నేను స్తుతించి గణపరిచి ప్రభువా ఆ కుటుంబం మొత్తము నాయన మీ సాక్షులుగా ఉండటకు అందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించమని, ముఖ్యంగా ప్రభువా ఎలాంటి నాయన సిమ్టమ్స్ కూడా లేకుండా ప్రభువా సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని ప్రభువా బిడ్డ గురించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాన్ని కూడా మీరు లేవనెత్తండి. అందరి ప్రార్థనలు వినండి, మా ప్రార్థనకు అంగీకరించి స్వస్థత అనుగ్రహించమని ప్రభువా మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. సరే సిస్టర్, కళ్ళు మూసుకున్నాం. యేసు ప్రభు వారి కృప, సమాధానము, పరిశుద్ధాత్మ నడిపింపు
సకల పరిశుద్ధులకు ఇక్కడ కూడి ఉన్న మనకందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. వందనాలు. ఆమేన్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అందరికీ.